ఫ్రెండ్స్ జనసేన ఎమ్మెల్యే సస్పెండ్ తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ స్థానికులకు అందుబాటులో ఉండడం లేదట. వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అన్నట్టుగా అప్పుడప్పుడు హైదరాబాద్ టు రాజులు వచ్చి వెళ్తున్నారట. తాను ఎమ్మెల్యేగా గెలిచి 2 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాజులలో అద్దె ఇల్లు కూడా తీసుకోకుండా నడిపిస్తున్నారట. తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు ముందే పిఠాపురంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉండడమే కాకుండా సొంత స్థలం కూడా కొన్నారట. కానీ అదే జనసేనకు చెందిన రాజుల ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యే గిరి అంటే ఏదో ఆషామాషి వ్యవహారంగా అనుకుంటున్నారని, రాజులను పిక్నిక్ స్పాట్గా చూస్తున్నారు తప్ప ప్రజాసేవ గురించి ఆలోచించలేదని నెగిటివ్ టాక్ మొదలైందట. ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కనీసం ఓ ఇంటిని అద్దెకు తీసుకోబోగా పుట్టపు చూపుగా వచ్చినప్పుడల్లా స్థానికంగా ఉన్న ఒక లాడ్జ్లో ముఖం వేస్తున్నారట. అయితే అన్ని వ్యవహారాలను అక్కడి నుంచే చక్కబెడుతున్నారట. చివరికి జనసేన సమావేశాలను సైతం లాడ్జ్లోనే పెడుతున్నారు. అయితే దీంతో అక్కడికి వెళ్ళి సమస్యలను చెప్పుకోవడానికి మహిళలు సిగ్గుపడుతున్నారట. కారణం ఏదైనా మనం ఏంటి లాడ్జికి వెళ్ళడం ఏంటని సొంత పార్టీకి చెందిన వేరే మహిళలు సైతం సిగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమం పేరుతో లాడ్జికి రాలేమంటూ అసలు కార్యక్రమానికి వెళ్ళకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి బదులుగా ఓ అద్దె ఇల్లును తీసుకుని ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అనే వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రజాప్రతినిధి అయినా కూడా అతనికి అధికార పోకడకు పోకుండా లాడ్జీలో కూర్చుని ఆదేశాలు ఇస్తుంటారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. అయితే రాజుల ప్రజలకు 2 నెలలకి ఈ లాడ్జ్ రాజకీయాలు విసుగు పుట్టిస్తాయన్న టాక్ వినిపిస్తోంది. జనసేన జనవాణి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేసిన వరప్రసాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రవర్తిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతుందట. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన జనసేన ఎమ్మెల్యేలు అంతా ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారట. వారితో పోల్చుకుంటే రాజోలు ఎమ్మెల్యే వెనుకపడ్డారన్నది లోకల్ సర్కిల్స్లో ఈ విషయం మీద అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర కోపం తెలుస్తోంది. ఎందుకంటే ఎంత లేజీగా ఉంటే సస్పెండ్ తప్పదని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.